బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 నెలల నుండి ఫ్రెండ్ యాప్లో ఎవరికి రాని పేమెంట్లు. గత 2 నెలల నుండి ఏ ఆర్జేకి అయితే పేమెంట్ ఇవ్వడం లేదంట. పేమెంట్లు అడిగితే కనుక డివైజ్లు అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ జాస్మిన్ గారు ఉన్నారో వీళ్ళు. మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక గత 2 నెలల నుండి అయితే పేమెంట్లు అయితే వస్తలేవు. అందులో మెయిన్ ఏంటంటే ఏవైతే రేడియో పేజెస్ ఉన్నాయో ఆ రేడియో పేజెస్ వాళ్ళకి అసలు పేమెంట్ ఇస్తలేరు వాళ్ళు. ఎందుకు ఇస్తలేరు అయితే యూజర్లకు అయితే అర్థం కాని విషయంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ల గురించి అడిగితే వాళ్ళ డివైజులు అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్లను అయితే బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పేమెంట్లు అయితే ఎవరైతే పెండింగ్ ఉంటాయో వాళ్ళ పేమెంట్లు వాళ్ళు ఇవ్వకోకుండా వాళ్ళ ఐడీలను డివైజ్లను బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే డంషరస్ వాళ్ళకైతే పేమెంట్ అయితే పడట్లేదంట. అసలు పేమెంట్లు ఆర్జీలకు ఎందుకు ఇస్తలేని అర్థం కావట్లేదు. అది కూడా 1-2 వారాలది కాదు, ఏకంగా 10-11 వారాలది అయితే పేమెంట్ అయితే పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక అమ్మాయికి అయితే 70,000 కాయిన్లకు 4,000 గిఫ్టింగ్ ఇచ్చిన, అంటే 4,000 ఇచ్చిన దారుణమైన సిచ్యువేషన్ గురించి చూస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళకి పేమెంట్లు అయితే ఎందుకు తక్కువ వస్తున్నాయంటే మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నామని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు వరకు అయితే ఎవరికి జిఎస్టీ నెంబర్ ఇవ్వలేదు. ఆ జిఎస్టీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుతున్నాం మేము. ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఏ యాప్లో కూడా నేనైతే అండ్ కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఏ యాప్లో యూజర్స్ సంపాదించిన మనీని పేమెంట్గా గవర్నమెంట్కు కట్టేది అయితే ఇప్పటివరకు అయితే మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. కాబట్టి మళ్ళీ వీరు చెప్పేదాన్ని ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మకూడదో తెలియని విషయం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే పేమెంట్లు ఇవ్వడానికైతే పాన్ కార్డ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. పాన్ కార్డ్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అని తెలియని విషయంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆర్జీలు ఉన్నారో వాళ్ళు ఐకమత్యంగా ఏకమయ్యి పేమెంట్ అడగనీకైతే చేత కావట్లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెండింగ్ ఉన్న పేమెంట్ కొన్ని ల్యాక్స్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకైతే ఎవరికైతే పేమెంట్లు రాలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని వేలు ఉన్న అకౌంట్లు అయ్యి పేమెంట్స్ ఇవ్వకోకుండా బ్లాక్ చేసిన దృశ్యాలు కూడా మనం ఇంతకుముందు గతంలో చూసాం అండ్ ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఫ్రెండ్ యాప్ దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. అండ్ వీళ్ళ పేమెంట్లు కూడా వీళ్ళకు త్వరగా రావాలి అండ్ వీళ్ళంతా బాగుండాలని కోరుకుంటున్నాం. వీళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు పేమెంట్ వచ్చేటట్టయితే మేమైతే ప్రయత్నిస్తామని చెప్తున్నాం. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ రేడియో పేజెస్లో ఉన్నారో వాళ్ళకు రోజు టార్గెట్లు కంప్లీట్ అవుతుందో కానీ ఇప్పుడు వరకు అయితే ₹1 పేమెంట్ వేసింది లేదు. మళ్ళీ అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు దీన్ని తీసుకొచ్చారో కానీ అర్థం కాని విషయం. మొత్తానికి ఏంటంటే పేమెంట్స్ అయితే ఇవ్వడం పోకుండా ఎగ్గొడుతున్నారు. అది ఆర్జీలకు అర్థమైనప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదో మళ్ళీ ఎందుకో తెలియదు. మొత్తానికైతే ఈ ఆర్జీలు ఐకమత్యంగా లేరు కాబట్టి వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టయితే చేస్తున్నారు. ముఖ్యంగా జాస్మిన్ గురించి మాట్లాడుకుంటే ఆమె చాలా పేమెంట్లు అయితే ఎగ్గొట్టింది కూడా చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఆర్జీలు ఉన్నారో వాళ్ళంతా పేజెస్లో అంటే పేమెంట్ వచ్చేంత వరకు పేజెస్ను స్ట్రైక్ చేయవలసిందిగా మేమైతే కోరుతున్నాం. ఎందుకంటే మీ ద్వారానే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, అది మీకు తెలుసు. సో అలాంటప్పుడు మీ పేమెంట్లు మీకు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంది. బట్ వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మీరు కూడా మీ పేమెంట్లు వచ్చేంత వరకు పేజెస్ను స్ట్రైక్ చేయవలసిందే కోరుతున్నాం. అంతకు మించి ఏముండదు. సో కాబట్టి మీ పేమెంట్లు వచ్చేంత వరకు అయితే మేము మీకు తోడుంటామని చెప్తున్నాం.